హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజైతే క్లైమేట్ కూల్గా ఉంది కదండి, చక్కగా స్పైసీ తలకాయ పులుసు చేసుకుందాం వచ్చేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటా, అలాగే తలకాయ కర్రీ. బాగా తలకాయ కర్రీ శుభ్రంగా మనం పసుపు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నీట్గా. ఇంకా 1 బై 1 టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక తలకాయ అందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మన స్పైసీకి తగ్గట్టు కారం, ఉప్పు, అలాగే పసుపు వేసుకొని ఇంకా ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. దీనికి కాస్త ఉల్లిపాయలు ఎక్కువ కొయ్యాలి, ఎందుకంటే గ్రేవీ బాగా దిగుతుంది కాబట్టి. సో ఫైనల్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అప్పుడు మనం మినిమం 10 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. 10 విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా కొద్దిగా చింతపండు అయితే ఫైనల్గా అందులోని పులుపు పిసుకొని వేసుకోవాలి. ఇంకా కర్రీ కొద్ది దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవడమే, అంతేనండి. యమ్మీ తలకాయ పులుసు రెడీ. ఇది చపాతీకి, రాగి సంకటికి, రైస్కి సూపర్ కాంబినేషన్ అండి. మరి ఈ కొలతలతో మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు